అయితే నేను మీకు చెప్పబోతుంది ఏంటంటే తిరుమల కొండ మీద రూమ్స్ ఎక్కడ ఉంటాయని చెప్పి. ఇది ఎక్కడ అంటే సిఆర్ఓ ఆఫీసు వచ్చి మనమైతే రూమ్ తీసుకోవాలి. ఇవి అలాట్మెంట్ చేస్తారనమాట. ఎంత అంటే 50 రూపీస్ నుంచి 100 రూపీస్ వరకు రూమ్స్ ఉంటాయి. మనం రూమ్ దగ్గరికి వెళ్ళినాక వాళ్ళు ఎంత అమౌంటో చెప్తారు. మేము మీకు లైన్లోకి అయితే వెళ్తున్నాం, మీకు చూపిస్తాం చూడండి. టు సిఆర్ఓ రిజిస్ట్రేషన్ కౌంటర్ ఫర్ జనరల్ రూమ్స్. లైన్ అయితే చాలా పెద్ద ఉంది చూడండి. లైన్ చూపించబోతున్నాం మీకు ఎంతమంది క్రౌడ్ ఉన్నారని చెప్పి. ఫైనల్లీ రీచ్ ద టికెట్ కౌంటర్, రూమ్స్ టికెట్ కౌంటర్ ఇదే అనమాట. ఆఫ్టర్ లాంగ్ వెయిట్ 1 అవర్ అయింది లైన్లో నుంచొని. 1 అవర్ తర్వాత మాకైతే రూమ్ అలాట్మెంట్ అయితే టికెట్ దొరికేసింది. తర్వాత మనకు 1 అవర్ తర్వాత ఒక మెసేజ్ వస్తుంది అన్నమాట, ఏ రూమ్ అని చెప్పి, ఏ గెస్ట్ హౌస్లో వచ్చిందని చెప్పి. సో ఆ మెసేజ్ బట్టి మనం ఆ రూమ్ దగ్గరికి వెళ్ళిపోతే మనకైతే వాళ్ళు రూమ్ అలాట్మెంట్ చేస్తారు, ఏ రూమ్ అని చెప్పి. గాయస్, మీ రూమ్ ఎక్కడ ఉందని చెప్పి తెలుసుకోవాలంటే టోకెన్ వచ్చినాక ఇక్కడ చూపిస్తారు ఎంతసేపు పడుతుంది అని చెప్పి. ఇక్కడ చూసుకోవాలి మీరు. ఫైనల్గా మా రూమ్ నెంబర్ అయితే వచ్చేసింది. ఇది రూమ్స్ టోకెన్ చెకింగ్ మిషన్ అనమాట. ఇది మనం స్కాన్ చేస్తే ఇక్కడ మనకి ఏ రూమ్ అని చెప్పి అయితే తెలుస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ స్కాన్ చేశాను, మాకు రూమ్ అయితే జిఎన్సి దాంట్లో అలాట్మెంట్ అయింది. లెట్స్ గో టు ద రూమ్ అండ్ విల్ సీ ద రూమ్ హౌ ఇట్ ఈస్. అయితే ఇదే జిఎన్సి 38C. ఇప్పుడైతే మనం రూమ్లో ఒకటికి వెళ్ళిపోతున్నాం. లాక్ అయితే దొరికేసింది ఫైనల్గా. ఆఫ్టర్ లాంగ్ వెయిట్ 3 hours వెయిట్ చేసినాం కీస్ కోసం.